హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ. మసాలా ఎక్కువ వేయకుండా, టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఎగ్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా ఉంటుందండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఉడికేలోపు రైస్ కడిగి పెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ అయితే వేసానండి నేను. నీట్గా వాష్ చేసుకొని నిండా నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. 3 ఆనియన్స్, 4 టమాటాలు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా అల్లం తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. రైస్ని బట్టి తీసుకోవాలండి వీటి క్వాంటిటీని. రైస్ ఎక్కువ ఉంటే ఇవి కూడా ఎక్కువ తీసుకోవాలి. టమాటా, ఆనియన్స్ అవి చూడండి మగ్గాయి కదా. ఇవి చల్లగయ్యాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఎగ్స్ని ఇలా ఒక 2 నిమిషాలలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలోకి ఎలా ఫ్రై చేసుకుంటామో ఆనియన్స్ అలా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కూడా సగం ఆనియన్స్ అయితే పక్కకు పెట్టేసి బిర్యానీ స్పైసెస్ వేసాను. మీకు ఏమేమి కావాలో స్పైసెస్ అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి ఆనియన్స్ అవి. ఇప్పుడు ఇందాక రెడీ చేసిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ పసుపు వేసాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చు అండి. 1 స్పూన్ గరం మసాలా. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేస్తున్నానండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. మనం ఆల్రెడీ వీటిని మగ్గించాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, మగ్గనివ్వడం అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసేసుకొని రైస్ దీంట్లో వేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా చూసుకొని రైస్ దీంట్లో వేసుకోవాలండి. ఇలా చిల్లులు గంటితో వేస్తే వాటర్ కూడా ఏం రాకుండా ఉంటాయి. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి. మనం ఇందాక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ తీసుకోవాలి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు ఒకసారి సరిపోయిందో లేదో. వాటర్ కొద్దిగా టేస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుందండి మనకి సాల్ట్. చూడండి ఉడుకుతుంది అని చక్క. మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక 15 మినిట్స్ ఇలా సిమ్లో ఉంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పొడి పొడిగా. చాలా బాగుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.